కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ మండలాల్లో ప్రజాపోరు కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, దానిలో భాగంగా తాళ్లరేవు మండలంలో వివిధ గ్రామాలలో ప్రచారం నిర్వహించామని, ప్రచారంలో ప్రధానంగా ప్రజల సమస్యలు ఏంటంటే నిత్యావసర ధరలు పెరిగాయని, నిత్యావసర ధరలు తగ్గించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఆదాయం ఎంత వచ్చినా గానీ నిత్యావసర ధరలు పెరగడంతో మరలా అప్పుల పాలు అవ్వాల్సి వస్తోందని ప్రజల అభిప్రాయం తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని తహసీల్దార్కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వల్లి రాజుబాబు, విశ్వజన కళామండలి అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు, కేవీపీఎస్ నాయకులు పులపకూర గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ మండలాల్లో ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. దానిలో భాగంగా తాళ్లరేవు మండలంలో వివిధ గ్రామాల్లో కూడా మేము ప్రచారం నిర్వహించాం. ఈ ప్రచారంలో ప్రధానంగా ప్రజలు చెప్పింది ఏంటంటే, ఒకటే ధరలను కంట్రోల్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆదాయాలు ఎంత వచ్చినా కానీ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వలన మరలా అప్పుల పాలు అవ్వాల్సి వస్తుందనేది ప్రజల అభిప్రాయం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు వచ్చాక కూడా గతం నుంచి జరుగుతున్న ఇప్పుడు కూడా కంట్రోల్ అవ్వనటువంటి విషయం ఏంటంటే, మహిళలపైన, బాలికలపైన, దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది కంటిన్యూగా జరిగిపోతుంది. కాబట్టి ఈ యొక్క దాడుల్ని, అత్యాచారాలని కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉండాలనేది కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత డిఎస్సి ప్రకటిస్తారు, ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు కూడా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం నిర్వహిస్తే నిరుద్యోగ సమస్య కొంత పరిష్కారం అవుతుందని చెప్పేసి యువత వాళ్ళ అభిప్రాయాలని వెలిబుచ్చారు. ఈ రకంగా ఈ సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం త్వరగా పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి వినతిపత్రం ఇచ్చాం. భవిష్యత్తులో ఈ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజల యొక్క న్యాయం చేయకపోతే మటుకు ప్రజలందరూ కూడా కూడగట్టుకుని పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ నిర్వహించింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించమని చెప్పి కోరుతుంది.